తెలంగాణ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేంద్ర బడ్జెట్ను విజనరీ బడ్జెట్గా పేర్కొన్నారు. బడ్జెట్లో రైతులు, వేతన జీవులు, చిన్న తరహా పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ను రూపొందించారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్య ప్రజానీకానికి ఒక కల్పవృక్షంలాగా ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక కల్ప తెరువు, ఒక విజనరీ బడ్జెట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా గొప్పగా మరి సామాన్యుల కళలు సాకారం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదని, ఒక విజనరీ బడ్జెట్గా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఉత్సాహంగా ఈ బడ్జెట్ని స్వాగతిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకసారి మీరు చూసినట్లయితే పేదలు, యువత, రైతాంగం, ఆరోగ్యం, అన్ని వర్గాల ప్రజానీకానికి మరి చేయూతనిచ్చేటువంటి బడ్జెట్ ఇది. రైతాంగానికి పెద్దపీట వేసినటువంటి బడ్జెట్, సామాన్యులకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ద్వారా సామాన్య ప్రజానీకానికి చేయూతనిచ్చినటువంటి బడ్జెట్. అంతేకాకుండా ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా మరి రైతాంగం ముఖ్యంగా ఈరోజు లబ్ధి చేకూరే విధంగా, మరి ఎక్స్పోర్ట్స్ని కూడా పెంపొందించే విధంగా, మరి చిన్న మధ్య సూక్ష్మ తరగతి ఇండస్ట్రీస్ని కూడా ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇలాంటి బడ్జెట్ ఈ దేశ అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, మరి దేశాన్ని ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే నిలదొక్కునే విధంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగినట్టుగా ఈ